సో ఈరోజు నాకు సెకండ్ సాటర్డే హాలిడే అనమాట. ఈరోజు హాలిడే రోజు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే మొత్తం పండినట్టు ఉంది, ఎల్లో కలర్లో. 2 అయితే పండాయి, కాకపోతే కింద కొంచెం పచ్చిగా ఉంది. సరే తర్వాత కోద్దామని చెప్పి వదిలేసాను. ఒకటైతే కింద పడిపోయింది, అది కొంచెం పండినట్టే ఉంది కానీ పుల్లగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది కోసి చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్స్లోకి వెళ్ళిపోదాం. ఇవి నాసు మొక్కలు, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇవి నేను వరంగల్ నుంచి తెచ్చుకున్నాను, కానీ వాటర్ సరిగిపోయాక అలా క్రాక్స్ వచ్చాయి. బిజీ ఉంటున్నాం, మమ్మీ కూడా ఇంట్లో ఉండట్లేదు. ఇందులో టమాటా పెట్టాను, అది ఏమైందో అట్లనే పోయింది. ఇందులో ఏదో సోంపో ఏదో వేసా, ఏం పెట్టాను నాకు తెలీదు. ఇలాగా ఇదైతే నేను ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మాకు హైటెక్ సిటీ సైడ్ తీసుకెళ్ళి అంతా ప్లాంట్స్ గార్డెనిష్ ఉంది. పిల్లలందరినీ ప్లాంట్స్ తీసుకోమన్నారు. నేను ఒక 4-5 ప్లాంట్స్ దాకా తీసుకున్నాను, కానీ అవి తేలేక మధ్యలో ఒక 2 టీచర్స్కి ఇచ్చేసాను. ఇది ఒక్కటే మంచిగా ఇంటికి వచ్చి అసలు చిన్న పుల్లలాగా ఉంది, అంత బుషీగా పెరిగింది. మా మమ్మీ అయితే మనీ ప్లాంట్ని డెకరేటివ్గా వాడుకుంటుంది. ఇది కూడా నేను ఫీల్డ్ ట్రిప్ నుంచే తెచ్చాను, కానీ అది నేను తమలపాకు అంటున్నా, అరిటాకు అనుకున్నాను, కానీ అది వేరే ప్లాంట్. ఇవి ఆకులన్నీ మేము ఇందులో వేసేసి అవి డీకంపోస్ట్ అయ్యి మంచిగా పెరుగుతుంది ప్లాంట్. సో అంత పెద్ద కుండీలో చిన్నగా ఒక సైడ్ నుంచి వస్తుందన్నమాట అది తమలపాకు. సో ఇప్పుడు మనం దీన్ని కోసేద్దాం. సో చూద్దాం. ఇదైతే గట్టిగా ఉంది, రావట్లేదు. సో ఇలా గట్టిగా తెంపేసా. సో దీన్ని వెళ్ళి ఇప్పుడు వాష్ చేసేసి కట్ చేస్తాను నేను. ఇంకా అయ్యో, చాక్ ఎక్కడ కనబడట్లేదు. చాక్ టేబుల్ మీద ఉంది. సరే వచ్చి కోసేద్దాం. ఇప్పుడు కట్ చేశాను, చూద్దాం. పుల్లగా ఉంది, అసలు చాలా పుల్లగా ఉంది. సో ఇది మేము కొంచెం పండగానే తీసేసాను. మొత్తం ఆరెంజ్ పండాలన్నమాట. కింద ఇంకా గ్రీన్ కలర్లో ఉంది, మొత్తం ఆరెంజెస్ పండాలి. సో ఇంకా తర్వాత చిన్ను ఇంకా మా మమ్మీ బెడ్రూమ్లోకి వచ్చేసి ఆడుకుంటున్నారు. సో నేను రాగానే లేచేసింది, ఆడుకుంటున్నారు. చూసారా నన్ను వదిలేసి, అందుకే నేను వెళ్ళిపోయా. ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి బెడ్ మీద. నేను ఎందుకు బయట ఉండాలి, నేను వెళ్ళిపోయాను బెడ్ మీదకి. ఆడుకుంటుంది, క్యూట్ నా కొడుకు. కురికేసింది. అబ్బా